కృష్ణా జిల్లా పామర్రు పెడన నియోజకవర్గాల్లో 108వ రోజు పాదయాత్ర కొనసాగింది. 4వ మైలురాయి నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభించారు. జిజ్జువరంలో రచ్చబండ నిర్వహించారు. నిమ్మకూరు క్రాస్ రోడ్డులో ఎన్టీఆర్ సోదరుడు వెంకటేశ్వరరావు షర్మిలను కలిశారు. మలయప్పంపేట మీదుగా నిడుమోలు చేరుకుని షర్మిల రచ్చబండ నిర్వహించారు. ఆ తర్వాత మరో ప్రజా ప్రస్థానం పెడన నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది. తరకటూరు మీదుగా షర్మిల పర్ణశాల చేరుకోవడంతో మరో ప్రజా ప్రస్థానం ముగిసింది. కరెంటు ఛార్జీల పాపం బాబుదే అన్నారు షర్మిల. ఇక పాదయాత్రపై స్పెషల్ ఎడిషన్ మరో ప్రజా ప్రస్థానంలోకి వెళ్దాం. ఛార్జీల పెరుగుదలలో చంద్రబాబుకు కూడా భాగస్వామ్యం ఉందన్నారు షర్మిల. ఒక్క కరెంటు ఛార్జీలే కాదు, అనేక రకాల ఛార్జీలు పెంచడానికి ప్రభుత్వం సిద్దమైందన్నారు. రూపాయి ఛార్జీలు పెంచకుండా, ఒక్క రూపాయి కూడా పన్నులు వేయకుండా అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిన ఘనత వైఎస్ఆర్దని చెప్పారు షర్మిల. జగనన్న సీఎం అయితే రాజన్న రాజ్యం తీసుకువస్తారని షర్మిల చెప్పారు. కరెంటు ఛార్జీలు పెంచి ప్రభుత్వం రాష్ట ప్రజల నడ్డి విరిచిందని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు విమర్శించారు. సామాన్యులను కూడా వదలకుండా కరెంటు షాక్ ఇవ్వడంపై ఉదయభాను ఫైర్ అయ్యారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విద్యుత్ ఛార్జీలు ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఉన్నాయి. ఇవాళ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మన అనేక మంది ముఖ్యమంత్రులు చూశాం. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి హయాంలో ఒక్క పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచరా. భర్త చనిపోయాడు, కుమారుడు విజయవాడలో ఉంటున్నాడు. బతకలేని పరిస్థితి. మువ్వ వెళ్తూ షర్మిల వచ్చిందంటే మధ్యలో బస్సు దిగి ఆమెకు తన బాధను చెప్పుకుంది నిడమేలకు చెందిన బద్రునిసా. ఇదండి చనిపోయారండి. ఆ ఉద్యోగం నాకు ఇమ్మని చెప్పండి. నేను బాధపడి 5 నెలల మట్టి ఎంఆర్ఐ ఆఫీస్ చుట్టూరు తిరుగుతున్నానండి. ఇప్పుడు ఇస్తానని చెప్పండి, ఇవ్వలేదండి. నీకు వయసు ఎక్కువ ఉంది, నువ్వు చేయలేవు, అలా ఇలా అని చెప్పేశారండి. మీ అబ్బాయికి ఇస్తానన్నారండి. మా అబ్బాయి 10th కావాలన్నారండి. మా బాబు 9 చదివాడండి. మా బాబుకి 2 పిల్లలు, భార్య అండి. విజయవాడలో ఉంటున్నారండి వాళ్ళు. ఇది 3,000 ఉద్యోగానికి ఏం చేస్తాను నేను, అమ్మ నువ్వు చేసుకోమన్నారు. చేసుకోమంటే నేను చేసుకుందామని 5 నెలల మట్టి తిరుగుతుంటే నాకు పింఛన్ ఏమైనా ఉంటండి, నాకు ఉద్యోగం అక్కర్లేదండి, నాకు పింఛన్ లేదు, ఏమి లేదు, నాకు పెంచేవాడు కూడా లేదు, నేను ఒక్కదాన్ని అండి. షర్మిల గారికి ఇలా నా పరిస్థితి ఇలాగ అమ్మ అని చెప్తే, లేదమ్మా నేను చేస్తానమ్మా అని చెప్పారండి. మళ్ళీ అక్కడ ఆఫీస్ ఉంది పామర్లో, అక్కడికి వచ్చి కల్పన గారితో కలవమ్మా, నేను కలెక్టర్ ఆఫీస్ కి ఆర్డీ ఆఫీస్ దగ్గర తీసుకెళ్లి నేను చేస్తానమ్మా, నువ్వేమి ఇబ్బంది వద్దమ్మా, నువ్వేం బాధపడమాకమ్మా అని చెప్పి బోధ ఇచ్చారండి ఆయన. నాకు వీటికి ధైర్యం వచ్చిందండి. నేను చాలా ఇదిలో ఉన్నానండి. కరెంటు ఛార్జీల పెంపు తమలాంటి పేదవారికి అదనపు భారం అంటున్నారు మహిళలు. 100 నుంచి 150 వచ్చే బిల్లు ఇప్పుడు 100లకు 100 వస్తోందని వాపోయారు. చూస్తాను కొంచెం ఏమో వస్తుందని నాకు బాగా ఇదన్నమాట. జీతం వచ్చానమాట. కరెంట్ బిల్ రోజు రోజుకి పెరిగిపోతుంది కదా, ఇంట్లో కరెంట్ ఉంటలేదు. కరెంట్ బిల్ 130 వేసేది 300 వేసేస్తున్నారు. 350, 300, 500 అట్ట వేసేస్తున్నారు.
చేసి తెచ్చుకున్న 4 రూపాయలు కరెంటు ఛార్జీలకు, నూనెలకు, పప్పులకే సరిపోతున్నాయంటున్నారు మహిళలు.